హాయ్ అండి. ఈరోజు కాకరకాయ కారం చేసుకుందామండి. కాకరకాయ కారం ఎట్లా చేస్తే టేస్ట్గా ఉంటుందని చూద్దాము. నేనైతే కాకరకాయలు ఒక 3 తీసుకున్నా. ఈ 3 కాకరకాయలకు ఎండుమిర్చి అయితే ఒక 10 తీసుకున్నా. ఎందుకంటే ఇందులో నిమ్మకాయ పిండుతాం కాబట్టి కొంచెం కారం ఏముండదు, సరిపోద్ది. ఇప్పుడు ఇది ఎట్లా చేయడం అన్నది చూద్దాము. ఎల్లిపాయలు కొంచెం పొట్టుతో ఒలుసుకోవాలి. ఇట్లా కొంచెం ఎక్కువనే ఒక 10-15 పాయల దాకా తీసుకోవాలి. అల్లం ముక్క, ఒక నిమ్మకాయ సరిపోద్ది ఈ 3 కాకరకాయలకు. ఇప్పుడు కాకరకాయలు కట్ చేసుకుందాము. కాకరకాయలన్నీ ఇట్లా పల్సగా రింగులు కట్ చేసుకోవాలి. మందం కాకుండా పల్సగా చేసుకొని ఇట్లా లోపలిది ఈ గూజంతా తీసేసుకోవాలి. ఇదంతా తీసేసుకోవాలి. ఇట్లా తీసేసుకోవాలి. అన్నీ కూడా ఇట్లా తీసేసుకోవాలి. అన్నీ ఇట్లా తీసుకోవాలి. ఈ లోపల గూజు లేకుండా అన్ని ఇట్లా తీసుకోవాలి. ఇట్లా తీసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని ఈ ముక్కలన్నీ ఇందులో వేసుకోవాలి. కొంచెం పసుపు వేసుకొని ఇవన్నీ ఒకసారి కలిపితే, ఈ సాల్ట్లో కలిపితే ఇలా నీరు ఊరుతుంది. నీరు పిండి పడేసుకోవాలి, ఎందుకంటే నీరు చేదు ఉంటుంది. కొంచెం సేపు అయితే నీరు ఊరుతుంది. పక్కకు తీసుకుందాం. ఇప్పుడు అందులో కావాల్సినవన్నీ వేపుకుందాము. ఆవాలు, కొన్ని మెంతులు, జీలకర్ర. నేను కొంచెమే వేస్తాను, ఎందుకంటే నేను చేసేది కొంచెమే కాబట్టి. కొన్ని ధనియాలు, ఇవన్నీ కూడా వేపుకుందాము దూరగా. కొంచెం దూరగా వేగితే సరిపోద్ది, ఎక్కువ అవసరం లేదు. ఒకసారి చిటపట అంటే అయిపోద్ది. తవా వేసుకుందాము. ఈ పక్కకు తీసుకుందాము. ఇప్పుడు ఇందులో కొంచెం నూనె వేసిన. ఇప్పుడు ఎండుమిర్చి ఇందులో వేపుకుందాము. దోరగా వేపుకోవాలి. ఈ కలర్కి వచ్చేదాకా దోరగా వేపుకోవాలి, మరీ ఎక్కువ అవసరం లేదు. ఈ కలర్కి అయితే సరిపోద్ది. స్టవ్ వేసుకుందాము. మాడిపోతాయి చూడు, అందుకే ఆపేసిన. ఈ మిర్చి వేపుకుని పక్కకు తీసుకొని కొంచెము ఉల్లిగడ్డ ముక్కలు వేపుకుందాము దోరగా. ఈ ఉల్లిగడ్డ ముక్కలు ఇట్లా దూరగా వేపుకోవాలి. మనము ఈ ధనియాలు, జీలకర్ర, మెంతులు, ఆవాలు వేపుకున్నాం కదా, ఇది ఇప్పుడు పొడి చేసుకుందాము.
ఇట్లా పొడి చేసుకోవాలి. ఇది ఈ పొడి పక్కకు తీసుకొని ఇందులోనే మనం వేపుకున్న మిర్చి ఉంది కదా, మిర్చి వేసుకోవాలి. ఈ మిర్చిల్ని అల్లం ముక్క వేసుకొని మనం వేపుకున్న ఉల్లిపాయలు ఉన్నాయి కదా, ఈ ఉల్లిపాయలు కూడా ఇందులోనే వేసుకొని పట్టుకోవాలి. కొంచెము సాల్ట్ వేసుకొని పట్టుకోవాలి. ఈ ఎల్లిపాయలు ఉన్నాయి కదా, ఎల్లిపాయలు ఇందులో వేసుకొని దంచుకోవాలి. మెత్తగా కాకుండా కొంచెము బరకగా దంచుకోవాలి. ఇదిగో ఇట్లా దంచుకోవాలి. ఇట్లా దంచుకోవాలి. కారము ఇట్లా పట్టుకోవాలి. మరీ మెత్తగా కారపొడి లాగా పట్టుకోవద్దు, కొంచెం బరకగానే పట్టుకోవాలి. ఇట్లా ఎందుకంటే నూనెలో వేపుకున్న మిర్చి కదా, ఇట్లా పట్టుకుంటేనే మంచిగా ఉంటుంది. ఈ కాకరకాయ ముక్కలు మనము కొంచెం సాల్ట్ వేసి పసుపు వేసి కలిపి పెట్టినాం కదా, ఇదిగో ఇట్లా ఊరుతాయి నీళ్ళు. ఇదంతా వంపుకోవాలి. కొంచెం ఇట్లా కలుపుకొని పిండుకొని వంపుకోవాలి, ఎందుకంటే సేదు పోతుంది. ఇదిగో చూసారు కదా, ఇంత వెళ్తుంది ఇట్లా. ఇది వంపుకొని ఈ ముక్కలు మళ్ళీ మంచిగా వాటర్తో కడుక్కొని ఇప్పుడు చేద్దాం. ఇది కారము ఇట్లా ముక్కలు మంచిగా వాటర్తో శుభ్రంగా కడుక్కొని అన్ని పిండి తీసుకోవాలి, వాటర్ లేకుండా ముక్కలకు. ఇప్పుడు ఇది వేడి కాగానే నూనె పోసుకుందాము. ఈ నూనె వేడి కాగానే కాకరకాయ ముక్కలు ఇందులో వేసుకుందాము. కాకరకాయ ముక్కలన్నీ దోరగా వేపుకోవాలి. మంచిగా కరకరలాడేటట్టు వేపుకోవాలి కాకరకాయ ముక్కలు. అన్నీ కూడా ఇట్లా మంచిగా వేగాలి ఇది ముక్కలు. ఈ కలర్కి వచ్చేదాకా వేగాలి. ఇట్లా వేగితే సరిపోతాయి. ఈ ముక్కలు వేగిందంటే ఈ నూనె అంతా సపరేట్ అయిపోద్ది. ఇట్లా వేగాలి. ఇప్పుడు ఈ పక్కకు తీసుకోవాలి. ఇగో కరకరలు వేగాలి. ఇట్లా కరకర అనేటట్టు వేగాలి. ఇట్లా వేగాలి. ఇవన్నీ పక్కకు తీసుకొని ఇందులో ఇప్పుడు కొంచెం జీలకర్ర వేసుకొని ఆవాలు వేసుకోవాలి. ఎండుమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి కూడా మీ ఇష్టం, వేసుకుంటే వేసుకోవచ్చు. నేను పచ్చిమిర్చి అయితే వేయా. శనగపప్పు వేసుకోవాలి. కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇవన్నీ ఇట్లా మంచిగా వేగినాక దూరగా పసుపు వేసుకోవాలి కొంచెము. ఇవన్నీ దూరగా వేగినాక మనం ఇప్పుడు వేపుకున్న కాకరకాయ ముక్కలు ఉన్నాయి కదా, ఇది ఇందులో వేసుకోవాలి. వేసుకొని మనం ఈ పట్టుకున్న కారం ఉంది కదా,
ఈ ఎండుమిర్చి మనం వేంపి వేసుకున్నాం కదా, ఈ కారం ఇందులో వేసుకోవాలి. వేసుకొని ఇదంతా కలుపుకోవాలి. కొంచెం స్టవ్ సిమ్లో పెట్టుకొని చేసుకోవాలి, ఎందుకంటే కాకరకాయ ముక్కలు వేగినాయి కదా, మాడిపోతాయి. మాడిపోకుండా ఇట్లా కలుపుకోవాలి. మనం దంచి పెట్టుకున్న ఎల్లుల్లి ఉంది కదా, ఇందులో వేసుకోవాలి. మనము పట్టి పెట్టుకున్న మసాలా ఉంది కదా, ఇది కూడా వేసుకోవాలి. వేసుకొని అంతా కలుపుకోవాలి. కొద్దిసేపు ఉడకాలి ఇదంతా కూడా. ఇప్పుడు నిమ్మకాయ పిండుకోవాలి, రసము. ఈ 2 ముక్కలు కూడా పిండుకోవాలి. పిండుకొని అంతా కూడా మంచిగా కలుపుకోవాలి. కొంచెం సాల్ట్ వేసుకుందాము. మనం కొంచెం ఎండుమిర్చి మనం వేపుకొని పట్టుకొని కొంచెం వేసుకున్నాం కదా, కొంచెం వేసుకుందాము. టేస్ట్ చూసినాక వేసుకోవచ్చు. అంత కలుపుకుందాము. కొద్దిసేపు మంచిగా దగ్గరికి వచ్చేదాకా కొద్దిసేపు ఇదంతా దగ్గరికి రావాలి. ఇట్లా నూనె అంతా పైకి వచ్చేదాకా కొద్దిసేపు ఇట్లా మంచిగా ఫ్రై కానియాలి. ఈ నూనె అంతా ఇట్లా పైకి రావాలి. కొంచెం ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాము. నూనె అంతా సపరేట్ అయినాక కొంచెం కొత్తిమీర వేసుకొని, కొత్తిమీర కూడా ఉడకాలి, పచ్చి ఉండద్దు. మంచిగా ఇంట్లో నూనెలు ఫ్రై కావాలి, అయినప్పుడే మంచిగా ఉంటుంది. ఇట్లా వేయంగానే ఇది స్టవ్ ఆఫ్ వేసుకోవద్దు మనము, ఎందుకంటే ఇదంతా కూడా కొద్దిగా పచ్చిగా పోయేదాకా మంచిగా వేగాలి. కొత్తిమీర కూడా ఎప్పుడు ఒకలా కాకుండా కాకరకాయ కారము ఇట్లా కూడా చేసుకోండి. మనం ఇంట్లో ఏం కూరలు లేనప్పుడైనా చేసి పెట్టుకుంటే ఇది ఒక వారం దాకా ఉంటుంది. మనం ఏమైనా పనికి వచ్చినాకనైనా లేక నోరు మంచిగా లేనప్పుడైనా ఇట్లా చేసుకొని తింటే చాలా టేస్ట్గా ఉంటుంది. నోరు కూడా రుచి వస్తుంది. మనం ఎటైనా పోయి వచ్చినాకనైనా తొందరగా వేసుకొని తినచ్చు, కూర లేకున్నా కానీ. ఇట్లా చేసుకొని పెట్టుకుంటే ఇంట్లో వారం 10 రోజుల దాకా నిలువ ఉంటుంది. బయట పెట్టుకున్నా మంచిగానే ఉంటుంది, ఖరాబ్ కాకుండా. వారం 10 రోజుల దాకా ఇట్లా ఈ కొత్తిమీర కూడా ఇట్లా మంచిగా వేగాలి. ఇప్పుడైతే ఇది చేయడం అయిపోయిందండి. మీ అందరికీ నచ్చింది అనుకుంటా. నచ్చితేనైతే ఒక లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళుంటే చేసుకొని అయితే మీరు కూడా చేసుకోండి. ఇట్లా తయారు చేసి పెట్టుకోండి.
ఇంకా మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి, వాళ్ళు కూడా చేసుకుంటారు. ఎందుకంటే మీరు చూసిండ్రు కాబట్టి వాళ్ళకి షేర్ చేస్తే వాళ్ళు చేసుకుంటారు. ఇట్లా ఉంటుంది. ఇదైతే ఇట్లా డిఫరెంట్గానైతే అప్పుడప్పుడు చేసుకుంటే మంచిగా ఉంటుంది. ఎప్పుడు ఒకలాగా కాకుండా ఒకలాగా చేసుకుంటే తినబుద్ధి కాదు. ఇట్లా కూడా చేసుకుంటే మంచిగా తినాలి అనిపిస్తుంది. చూస్తే టేస్ట్గా ఉంటుంది కాబట్టి నోరు కూడా రుచి అనిపిస్తుంది, మంచిగా ఉంటుంది. ఈ 2 ముక్కలు వేసుకుంటే మనం సరిపోని అన్నం తినచ్చు, అంత టేస్ట్గా ఉంటుంది. చూడండి, చూస్తేనే ఇంత బాగుంది కదా, తింటే ఇంకా కమ్మగా టేస్ట్గా ఉంటుంది. ఒక్కసారి అయితే చేసుకోండి. బాయ్ అండి, ఉంటా మరి. మళ్ళీ వంటకు అయితే కలుద్దాము. ఈరోజైతే ఈ వంట